గొప్ప దేవుడివి, అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైన గల తండ్రివి. ఇదిగో నా తండ్రి, మమ్మల్ని గత 2 దినముల నుంచి ఈ వాక్యాలు నడిపిస్తూ ఈ 3వ మమ్మల్ని నడిపిస్తున్న విధానం కూడా నీకు వెళ్ళే స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో ఈ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు పేరు పేరు వరుసగా ఆశ్రయించండి. అలాగే తండ్రి, మాకు మంచి ఆరోగ్యాలు దయచేసిన విధానాన్ని కూడా మా నిమిత్తమై ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి కాపాడగలరని వేడుకుంటున్నాను తండ్రి. ఈరోజు వాగ్దానం ద్వితీయోపదేశం 31:8. ఆయన నీకు తోడయ్యుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. గొప్ప దేవుడు, ఎంత మంచి వాక్యం. ఆయన నీకు తోడయ్యుండును, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. నన్ను నమ్ముకున్న బిడ్డల్ని నేను ఎన్నటికీ విడువను, ఎడబాయను అని సెలవిచ్చిన రీతిలో ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఎప్పటికీ విడువడు. ఆయన అడిగినంతనే ఏది కావాలంటే అది ఆయన ప్రార్థనలు ఆలకించి మరో విని మీకు సహాయం చేసే గొప్ప దేవుడు ఆయన. ఆయన మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు, ఆశీర్వదిస్తూనే ఉంటాడు. 2వ వాక్యం యెషయా 41:16. నీవు యెహోవాను బట్టి సంతోషించుము, నీవు యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన చేసిన గొప్ప కార్యాలను చూసి సంతోషించు. ఆయన ప్రార్థనలు, నువ్వు అడిగిన ప్రార్థనలకు విజయం చేకూర్చినందుకు నువ్వు చూసి సంతోషించు. నా దేవుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు, నాకు గొప్ప మేలు చేశాడు, నా కుటుంబాన్ని అభివృద్ధిపరిచాడు, నా కుటుంబాన్ని 30 60 100 దీవించి ఆశ్రయించి కాపాడిండు అని సంతోషించాలి. దేవుడు ఎప్పుడైతే దేవుని గురించి మనం సంతోషిస్తామో దేవుడు కూడా మన గురించి ఎన్నో మేళ్ళు, ఎన్నో గొప్ప కార్యాలు మన కుటుంబాలలో చేస్తూనే ఉంటాడు. మనకు ఎలాంటి అనారోగ్యాలున్నా, ఎలాంటి బాధలున్నా, ఎలాంటి శ్రమలున్నా ఆయనకు ప్రార్థించడం వెంటనే ప్రభు గొప్ప దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. కనుక ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి ఉదయకాలంలో లేచి 4:30కి ఉదయకాలంలో మ్రోకరించి ఆయన్ని ప్రార్థించండి. ఆయనకి మీరు ఏది కావాలన్నా ఆయన అడగండి, ఆయన తప్పగా చేస్తాడు. అలాగనే మా నిమిత్తం, మా కుటుంబాల నిమిత్తం, మీ కుటుంబాల నిమిత్తమై కూడా ప్రార్థిస్తాం మేము. మా గురించి కూడా మీరు ప్రార్థించండి. అలాగనే ఇదిగో ఈ పరిచర్ని నడిపిస్తున్న విధానానికి కూడా వెళ్ళని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. దీన్ని ఇలాగనే కొనసాగించాలని ఆ దేవుని వేడుకుంటున్నాం. ఇదిగో ఏదైనా మనం ప్రార్థనలో నడిపించుకుందాం. ప్రార్థన. భూమిని, ఆకాశం, సర్వలోకం ఏకరీతిగా ప్రపంచంలో గొప్పది గల తండ్రి, ప్రభా నాయన, గడిచిన 2 దినములు మమ్మల్ని అందరినీ ఆశ్రయించి కాపాడి మరొక దినము లేక మమ్మల్ని ప్రేరేపించి నడిపించినందుకు నీకు వెళ్ళే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు మంచి ఆరోగ్యాలు దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలై ప్రభా ఇది వీక్షిస్తున్నారు, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు పేరు పేరు వస్తుంది దీవించి ఆశించండి. వారికి కావాల్సిన అవసరాలు మీరు తోడుకొనండి. ప్రభా నాయన, నరులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని చెప్పిన నా తండ్రి, నిన్ను నమ్ముకున్న బిడ్డలు కనుక ప్రభా నాయన నీవే మాకు తోడుగా ఉండి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాం. ప్రతి కుటుంబాన్ని ప్రభా నాయన మీరు పేరు పేరు వస్తుంది దీవించి ఆశ్రయించండి. ప్రభా నాయన, గొప్ప దేవుడివి, అద్భుతకారుడివి, ఆశ్చర్యకారుడి, మహిళల తండ్రివి కనుక ప్రభా నాయన ఇదిగో ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి. ఎవరైతే ఉద్యోగాల నిమిత్తమై బిడ్డలు ప్రభా నాయన నేను ప్రాధాయపడి అడుగుతున్నారో, ఇంటర్వ్యూలకు వెళుతూ నేను అడుగుతున్నారు ప్రభా, ఇంకా ఎంతమంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. ఇంకా నూతనంగా కాలేజీలో చేరుతున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. ఆ బిడ్డలకు మీరే తోడుగా ఉండండి. యవ్వన బిడ్డల ప్రభానైన ఎలాంటి శోధన లేకుండా ప్రభానైన బిడ్డలు మంచిగా చదువుకున్నట్టు ప్రభా, ఎలాంటి సైతాన్ శోధనలు పడనీక ప్రభా, నీ కృపలా బిడ్డలందరినీ భద్రపరచుకోగలరని ఈ ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకోగలరని మా ప్రభుత్వం తమ కుమారుడైన యేసుక్రీస్తు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరి వందనాలు.